చిన్న పిల్లలని టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం చూస్తే రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్న సంఘటన అయితే కళ్ళ ముంగట గ్రాఫిక్స్తో గ్రాఫిక్స్ కాదు లైవ్ మనం చూసాం మొత్తం కూడా సీసీ కెమెరాలతోటి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు. ఓ మనిషి పుట్టిండా మంచి ఒక చిన్న పిల్లని ఎత్తుకొని పోతుంటే మీరు ఇంకా గుడ్డి కళ్ళతోటి ఉన్నారు అంటే మీ పాలనలో ఆడవాళ్ళు లేరా? అంటే రేపులు జరిగినా కానీ పట్టించుకోరా? ఎవడెక్కడైనా చావనేనా? అక్కడ ఒక పాప ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకొని బతుకుతున్న వాళ్ళకు కూడా చిన్న పిల్లలని రేప్ చేస్తుంటే కూడా నువ్వు అట్లీస్ట్ ఒక చలనమని ఉందా నీకు? ఒక మాటని ఇచ్చినావా? నేనున్నాను, నా దగ్గర ఇట్లాంటివి జరుగుతూ ఊరుకోను అని చట్ట ప్రకారం ఏమైనా కేసులన్నా బుక్ చేసినావా? అంటే ఏది చేయలేదు. అంటే నీ ఒక బుద్ధి తెలుసుకో, ఎట్లాంటి గలీజ్ బుద్ధి ఉందనేది తెలుసుకో. నువ్వు అన్నావు కదా ముఠామేస్త్రి లాగా చెప్పుకున్నావు కదా, ముఠామేస్త్రి అనుకున్నాడు లేండి అయినా రేవంత్ రెడ్డి ఏదైతే ముఠామేస్త్రి అనుకున్నావు కదా నీ బతుకు అదే మేస్త్రి బతుకు అవుతుంది. ఎందుకంటే వాళ్ళన్నా కాంట్రాక్టర్లు అవి అవుతారేమో కానీ నీ బతుకు మాత్రం మేస్త్రి బతుకు అవుతుంది. ఆ చిన్న పిల్లని ఘోరంగా ఎంత వరస్ట్గా చలించదు ఆ మనిషికి ఆయనకి. అంటే అరే నా ఒక పాలనలో ఇట్లాంటిది జరగద్దు, డ్రగ్సే కానీ ఇట్లాంటివి జరగవు అని చెప్పే కదా ప్రజలకు హామీలు ఇచ్చినావు. అంటే ఎదవ ప్రామిసులు చేసుకుంటూ పోయేసి ఎదవ పాలనలో ఉన్న తుగ్లక్ పాలన అని చెప్పి ఒకటి చూసినాం మనం. ఇప్పుడు ఇది ఇంకొక పాలన వచ్చింది ఏంటంటే 5 ఏళ్ళ మహిళలని ఏ పొట్టన పెట్టుకుంటాడో కానీ మహిళల ఉసురు పోసుకుంటే మాత్రం ఎట్లాంటి రాజకీయం కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకో.